ఎన్నాళ్ళో వేచిన ఉదయం రాబోతోంది. పదవుల రేసులో ఆశల పల్లకిలో ఊగిసలాడుతున్న నేతలకు యోగం దక్కబోతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఓ డెడ్ లైన్ ఫిక్స్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు. అందరికీ అవకాశం ఇస్తాం, పని చేసినోళ్లకు గుర్తింపు దక్కడం పక్కా అని భరోసా ఇస్తున్నారు. కష్టపడ్డోళ్లకు పదవిస్తామంటూనే కండిషన్స్ అప్లై అంటున్నారు టీడీపీ బాస్. నామినేటెడ్ పోస్టుల భర్తీ కొలికి వచ్చేనా? జూన్ లోపు అని చంద్రబాబు ఎందుకు డెడ్ లైన్ పెట్టినట్టు? నామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు కండిషన్స్. జూన్ లోపు నామినేటెడ్ పార్టీ పదవులన్నీ భర్తీ చేస్తామని హామీ. మొదటి నుంచి పార్టీని పట్టుకుని ఉన్నవారికే పోస్టులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచిపోయింది. ఇప్పటికే 2 విడతల్లో దాదాపు 80 పోస్టులను భర్తీ చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మిగిలిన నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారు. జూన్ లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చి చేరిన వారి కంటే ఎప్పటినుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలి అన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని తేల్చి చెప్పారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామన్న చంద్రబాబు పదవి పొందిన వాళ్ల 2 ఏళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామని, పనితీరు ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు చంద్రబాబు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు పార్టీ, క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ విభాగాల్లో సభ్యులుగా ఉండాలి అన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. టీడీపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు సీఎం. టీడీపీ సభ్యత్వ నమోదులో బాగా పనిచేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తామన్నారు. ఇక ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు సీఎం. ఎమ్మెల్యేలం, ఎంపీలం అయిపోయాం కాబట్టి ఇక కార్యకర్తలతో పని లేదని అనుకోవద్దని, కష్టపడిన క్యాడర్, లీడర్కు న్యాయం జరిగేలా నామినేటెడ్ పదవులు భర్తీ ఉండాలన్నారు. ఇప్పటికే 2 విడతల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసింది కూటమి సర్కార్. అయితే ఈ 2 సార్లు కూడా కొందరికి అవకాశం దక్కలేదు. ప్రధానంగా టీడీపీ నుంచి చాలా మంది ఆశావహులు ఉన్నారు. ఎన్నికల సమయంలో సీట్లు వదులుకుని పార్టీ కోసం త్యాగం చేసిన వారిలో చాలా మంది నామినేటెడ్ పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగోల్ మీరా సహా దేవినేని ఉమా, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. వీరికి తోడు నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా, అనంతపురం జిల్లాకు చెందిన యామిని బాలా కుటుంబం కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కళ్లు కాయలు కాచేలా పదవి కోసం చూస్తున్నారు. అదేవిధంగా పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది చంద్రబాబు చల్లటి చూపు కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఇంకా 60 కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో పలు కీలక శాఖల కార్పొరేషన్లు ఉన్నాయి. అలాగే అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కార్పొరేషన్, నెట్ క్యాప్, ప్రణాళికా సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, కనీస వేతనాల కార్పొరేషన్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా పలు కుల సంఘాల కార్పొరేషన్లు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఈసారి భర్తీ చేసే పోస్టుల్లో తెలుగు యువతలో కీలకంగా పనిచేసిన నాదెండ్ల బ్రహ్మం చౌదరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే గన్ని ఆంజనేయులు, బూరుగుపల్లి శేషారావు, కనపర్తి శ్రీనివాసరావు, సాహెబ్, మాల్యాద్రి, దారపునేని నరేంద్ర, ఏవి సుబ్బారెడ్డి, ప్రభాకర్ చౌదరి, సుగుణమ్మ, పరుచూరి కృష్ణ, బండారు హనుమంతారావు, గంటా గౌతమ్, పెందుర్తి వెంకటేష్, నల్లపాటి రాము, చిరుమామిళ్ల మధు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పదవులు ఆశిస్తున్నారు. జనసేన నుంచి కూడా అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామకృష్ణ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్,
బీజేపీ నుంచి పాతూరు నాగభూషణం, అన్నం సతీష్, బాజీ, కోలా ఆనంద్ నామినేటెడ్ పోస్టుల రేసులో ఉన్నారు. ఇలా ఆశావహుల లిస్టు చాలా పెద్దదిగా ఉంది. కూటమిలోని 3 పార్టీల నుంచి నామినేటెడ్ పోస్ట్ కోసం పోటీ పడుతున్న నేతలు ఎవరికి ఏ కార్పొరేషన్ పదవి దక్కుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు, టికెట్ త్యాగం చేసిన లీడర్లు అయితే కార్పొరేషన్ పదవుల కంటే ఎమ్మెల్సీ బెర్తుల కోసమే పట్టుబడుతున్నారట. ఎవరికి నామినేటెడ్ పోస్టులు దక్కబోతున్నాయి, ఏ నేతలు ఎమ్మెల్సీలు కాబోతున్నారు, పార్టీ పదవుల్లో కీలక పోస్టులు దక్కించుకునేదెవరో మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.